ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది అందరికీ ఒక కల. ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు అంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి భారత ప్రభుత్వ రోడ్డు రవాణా హైవేలు మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అప్లై చేస్తే ఈజీగా మీ కల నెరవేరుతుంది. మరి అర్హులెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక అర్హులు వచ్చేసరికి ఈ పోస్టుకి 10వ తరగతి పాస్ అయిన వారు అందరూ అర్హులే. అది కూడా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సర్టిఫికేట్ ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు కూడా అర్హులైన వారిగా ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ పోస్టు కోసం మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. జాబ్ రోల్ వచ్చేసరికి ఈ పోస్టుకు ఎంపికైన వారు మల్టీ టాస్కింగ్ పని చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ పనులను చేయాల్సి ఉంటుంది. ఆఫీసులో ఉద్యోగులకు హెల్పర్గా ఉండాలి. ఇంకా వీరు దేశంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక వయోపరిమితి వచ్చేసరికి ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా ఏజ్ లిమిట్ అనేది తక్కువ ఉండొచ్చు. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. ఇక ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పోస్టుకి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. దరఖాస్తు చేసుకోవడం కూడా చాలా సులభం. అభ్యర్థులు డీజీఆర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రీసెటిల్మెంట్ వెబ్సైట్ ద్వారా విల్లింగ్నెస్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ పూర్తిగా నింపి దానిని ఎక్సెల్ ఫార్మాట్లో జిల్లా సైనిక్ బోర్డు లేదా రాజ్య సైనిక్ బోర్డుకి అప్లికేషన్ని dgremp@dsw.gov.inకి ఈమెయిల్కి పంపాలి. ఇంకా అభ్యర్థి యొక్క 10వ తరగతి సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ అయితే అతని హోదా సర్టిఫికేట్, అభ్యర్థి పాస్పోర్ట్ సైజు ఫోటోలు వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ నింపేటప్పుడు ఖచ్చితంగా అన్ని వివరాలు 1కి 2 సార్లు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని ఫిల్ చేయాలి. అప్లికేషన్ను 22 నవంబర్ 2024 తేదీలోగా పంపాలి. ఈ పోస్ట్కి రాత పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్లో చెప్పలేదు. అందువల్ల రాత పరీక్ష ఉండే అవకాశం లేదు అని అనుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే సెలక్షన్ ప్రాసెస్లో ఏమైనా రాత పరీక్ష పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్ష కూడా సిద్ధంగా ఉండాలి. కానీ ఈ పోస్ట్కి కేవలం అప్లై చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తే చాలు, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక జీతాలు వచ్చేసరికి ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు 18,000 నుండి 56,900 వరకు జీతం ఉంటుంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి.